వారి ప్రయాణం అయితే ప్రారంభించబడింది. కనాను దిశగా 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. మనం పంచకాండాలు అంటే మొదటి 5 పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ ప్రయాణం ఎలా సాగింది, ఏ ప్రాంతాల్లో వారు ఆగారు, ఎక్కడెక్కడ క్యాంప్స్ వేసుకున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి ఎలా బయలుదేరారు, దేవుడు వారిని ఎలా నడిపించాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా పంచకాండాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే యెహోషువ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి జాషువను ద ఫస్ట్ హిస్టారిక్ బుక్ ఇన్ ద బైబిల్ అని పిలుస్తారు. మొదటి చారిత్రాత్మక గ్రంథం యెహోషువ గ్రంథం అని పిలుస్తారు. పంచకాండముల తర్వాత రాయబడిన గ్రంథం యెహోషువ గ్రంథం. ఈ యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా కనాను దేశాన్ని కైవసం చేసుకున్నారో, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గోత్రం వారు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారో చాలా స్పష్టంగా యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు ఎన్నో వాగ్దానాలు యెహోషువకు చేశాడు. నేను మోషేకి తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను యెహోషువ, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నా ఆజ్ఞలను నువ్వు అనుసరించగలిగితే నేను మోషేను నడిపించినట్టుగానే నిన్ను కూడా నడిపిస్తాను. ప్రజల హృదయాల్లో మోషేకు ఎలాంటి స్థానం ఉందో, ఎలాంటి గౌరవం ఉందో, నీకు కూడా అలాంటి గౌరవాన్ని ఇస్తాను. ప్రజలందరూ అలాగే నిన్ను గౌరవిస్తారు. బికాస్ ఐఎమ్ అపాయింటింగ్ యూ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నాయకుడిగా నేను నియమిస్తున్నానని దేవుడు యెహోషువకు చెప్పినప్పుడు, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడం ప్రారంభించారు. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఒక రిమార్కబుల్ మిరకల్ అక్కడ జరిగింది. ఒక అసాధారణమైన అద్భుతాన్ని దేవుడు వారి జీవితంలో చేశారు. కళ్ళ ముందు కనాను దేశం కనబడుతూ ఉంది. కనాను దేశానికి మరియు దేవుని ప్రజలకి మధ్యలో ఒక నది ఉంది. దాన్ని యోర్దాను నది అంటారు. కోతకాలమున గట్ల వెంబడి ప్రవహించే ఉధృతమైన నది యోర్దాను నది. ఆ నది అడ్డుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కనిపెడుతున్నారు, దేవుడు ఒక అద్భుతం చేయాలి. ఈ రోజుల్లో నదిని దాటాలి అంటే బ్రిడ్జిలు ఉన్నాయి, పడవలు ఉన్నాయి, ఫెర్రీలు ఉన్నాయి, షిప్పులు ఉన్నాయి, రకరకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వ దినాల్లో అవన్నీ లేవు. నదిని దాటాలి అంటే ప్రతి ఒక్కరూ ఈదుకుంటూ అన్నా వెళ్ళాలి, లేదా దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేసి ఆ నదిని ఎండ చేయగలిగితే ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ అయినా వెళ్ళాలి. సో దేవుడు అన్నాడు, నేను అద్భుతం చేస్తాను యెహోషువ, ఎందుకంటే ఐఎమ్ ది గాడ్ ఆఫ్ మిరకల్స్ అండ్ వండర్స్. ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాను. అయితే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు చేయగలిగితే నా అద్భుతాన్ని మీరు చూస్తారని యెహోషువను దేవుడు బలపరిచి ప్రజలందరికీ కూడా ఆయన చెప్పాల్సిన విషయాలని చెప్పినప్పుడు యెహోషువ ప్రజలందరినీ కూడా దగ్గరికి పిలిచాలంటున్నాడు. మీరందరూ ఇక్కడికి వచ్చి నేను చెప్పే మాటలు వినండి, దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఎందుకు మీరు లక్ష్యం ఉంచండి అని యెహోషువ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారితో పంచుకున్నట్టుగా ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనం చూస్తాం.